నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. దేశంలో బంగారం ధరలు ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. అంతర్జాతీయ పరిణామాలు, గిరాకీ, ఇతర కారణాలతో గోల్డ్ రేట్లు అంతకంతకు పెరుగుతూ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ధన త్రయోదశి డిమాండ్తో ఈ వీకెండ్లో తులం బంగారం ధర 1,30,000 దాటే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర 1,30,200 రూపాయలు పలుకుతోంది. హైదరాబాద్ లో 10 గ్రాముల గోల్డ్ ధర 1,27,700 రూపాయలకు చేరుకుంది. గోల్డ్ ఈటీఎఫ్లు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లతో బంగారం ధర రికార్డు స్థాయిలో పరుగులు పెడుతోందని ఎన్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ చెప్తోంది. ఈ ధన త్రయోదశి నాటికి 10 గ్రాముల గోల్డ్ ధర 1,30,000కు పైగా ఉండొచ్చని, 2026 ఆరంభం నాటికి 1,50,000కు చేరొచ్చని అంచనా వేస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $4,071 ఉంది. ఈ వీకెండ్లో ఔన్స్ గోల్డ్ ధర $4,150లకు చేరుకునే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా ఫ్యూచర్స్ ట్రేడింగ్ లోనూ బంగారం ధర రికార్డు స్థాయిలో 1,23,977 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. అమెరికా షట్డౌన్ ఎత్తివేతపై అనిశ్చితి, యుఎస్ చైనా వాణిజ్య ఉద్రిక్తతల వంటి పరిణామాలతో బంగారంలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే గోల్డ్ ఈటీఎఫ్లకు గిరాకీ విపరీతంగా ఉంటోంది. సెప్టెంబర్లో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లలో నిధుల ప్రవాహం పెరిగింది. ఆగస్టులో వీటిలోకి 2,190 కోట్ల పెట్టుబడులు రాగా, సెప్టెంబర్లో ఈ మొత్తం 4 గింతలై 8,363 కోట్లకు చేరింది. మరోవైపు రానున్న దీపావళి పండుగతో పాటు పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ ఉంటుందని బులియన్ వర్గాలు చెప్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, రాజకీయ ఉద్రిక్తతలే బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్, ఫ్రాన్స్లో రాజకీయ సంక్షోభం, జపాన్, అర్జెంటీనాలలో ఆర్థిక ఆందోళనలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరం కావటం లాంటి కారణాలతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. దీంతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు కూడా బంగారానికి మరింత డిమాండ్ను తీసుకొచ్చాయి. మరోవైపు కిలో వెండి ధర కూడా భారీగా పెరిగింది. 1,50,000 దాటి పరుగెడుతోంది. సోమవారం ఒక్కరోజే కిలో వెండిపై ఏకంగా 5,000 రూపాయలు పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో దాని ధర 1,95,000కు చేరింది. పండుగలు, శుభకార్యాలతో సంబంధం లేకుండా ధరలు వరుసగా పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత మార్కెట్ సరళిని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.